గత ధ్యానంలో మనం నీనివే పట్టణాన్ని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. ఇలాగ నీనివే కథ మనం చెప్పుకున్నాం. నీనివేను గురించి రాయబడిన గ్రంథాలు ఎన్ని? 2. ఒకటి యోనా గ్రంథం, రెండవది నహూము గ్రంథం. 2 ప్రవక్తల గ్రంథాలు ఈ పట్టణాన్ని గురించే రాయబడ్డాయి. ఆ 2 గ్రంథాలు రాసిన వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా అలాగే నహూము. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం మనం ఇంతకుముందే మనం చదివాం. దాంట్లో యోనా ఏ గ్రామానికి చెందినవాడో చెప్పబడింది. తాను గథేపెరు అనే గ్రామం నుంచి వచ్చినవాడు యోనా. అలాగే నహూము ఎక్కడి నుంచి వచ్చాడు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నీనివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. ఈయన ఎల్కోషు అనే గ్రామం నుంచి వచ్చారు. చరిత్రకారులు ఈ 2 గ్రామాలు కూడా గలిలయ ప్రాంతానికి చెందినవి అని గుర్తించారు. యోనా వచ్చినటువంటి ఊరు అలాగే నహూము వచ్చిన ఊరు కూడా 2 కూడా గలిలయ ప్రాంతానికి చెందిన ఊరు. గలిలయ ప్రాంతంలో ఓ పట్టణాన్ని గురించి మనకు బాగా తెలుసు కదా. దాని పేరు కపెర్నహూము. దాంట్లో నహూము ఉంది కదా. కపెర్ అంటే పట్టణం, కాబట్టి కపెర్నహూము అంటే నహూము పట్టణం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఎల్కోషుకి మరో పేరే కపెర్నహూము అని చరిత్రకారులు ఊహిస్తామన్నారు. అలాగైతే 2 ప్రవక్తలు కూడా గలిలయ ప్రాంతం నుంచే వచ్చినవారు. కానీ సన్నిహెద్రుని సభలో అక్కడున్న పెద్దలు, ప్రధాన యాజకులు పెద్దలు ఒకసారి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు కదా నికోదేముతో. ఏమన్నా చెప్పండి. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నికోదేముకి. కానీ నిజానికి తలచి చూస్తే 2 ప్రవక్తలు ఏ ప్రాంతంలో పుట్టినవాళ్ళు? గలిలయలో పుట్టినవాళ్ళు. అంటే యూదులకి వాళ్ళ చరిత్ర సరిగ్గా తెలియదు అన్నమాట. వాళ్ళ చరిత్రే సరిగ్గా తెలీదు, కానీ చాలా గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తాం. అలాగే ఎప్పుడు ఈ గ్రంథాలు రాయబడ్డాయి? యోనా గ్రంథం క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో రాయబడింది అని కాల నిర్ణయ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో. ఎందుకంటే యోనా ఎప్పుడున్నాడో మనకు తెలుసు. ఇందాక చెప్పుకున్నాం కదా, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో చూసాం. ఏ రాజుల కాలంలో యోనా ఉన్నాడో యోనా సమయం మనకు బాగా తెలుసు. కానీ నహూము ఎప్పటి వాడో ఆయన రాసుకోలేదు. ఇంకా ఎక్కడ తప్పితే నహూము గురించి ఇంకెక్కడ లేదు. అంటే ఏ రాజు కాలం వాడో మనకు తెలియదు. కాబట్టి నహూము రాయబడిన టైము కరెక్ట్గా మనం చెప్పలేం. అయినా ఇక్కడున్న కొన్ని ఆధారాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రాముఖ్యంగా నహూము గ్రంథం ఏ పట్టణం యొక్క నాశనాన్ని గురించి చెప్పబడింది? నీనివే పట్టణం యొక్క నాశనాన్ని గురించి. నీనివే పట్టణం క్రీస్తు పూర్వం 668వ సంవత్సరంలో అది నిర్మూలించబడింది అని నిర్ణయించబడింది. నీనివే పట్టణం 668 BCలో అది కనుక నాశనమైతే
మన నహూము గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. ఇక్కడ మరో పట్టణాన్ని గురించి చెప్తా ఉన్నాడు. నో అమోను పట్టణం, దానికి మరో పేరు ఏంటంటే థెబెసు పట్టణం. అది నాశనం అయిపోయింది. నినివేత అంటున్నాడు, ఇదిగో ఆ నో అమ్మోను నాశనం అయిపోయింది, నీవు అంతకన్నా గొప్పదానివా అని నినివేని ప్రశ్నిస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ మాటలు రాసినప్పుడు ఖచ్చితంగా నో అమ్మోను పట్టణం నాశనం అయిన తర్వాత రాశాడు. ఇంకా ఈ ప్రవక్త యొక్క మెమరీలో అది ఉంది కాబట్టి చాలా ఇటీవలి కాలంలోనే ఆ నో అమ్మోను పట్టణం నాశనం చేయబడింది అని చెప్పచ్చు. నో అమ్మోను పట్టణం అది 668 BC. ఇందాక చెప్పాము ఈ మాట, క్షమించి, ఇందాక నినివే పట్టణమేమో 606 BCలో, ఇదేమో 668 BCలో ఈ పట్టణం నాశనం చేయబడింది. అంటే 668 BCలో నో అమ్మోను పట్టణం నాశనం చేయబడింది, 606 BCలో నీనెవే పట్టణం నాశనం చేయబడింది. కాబట్టి ఈ గ్రంథం ఎప్పుడు రాయబడి ఉండాలి? ఆ రెంటి మధ్యలో రాయబడి ఉండాలి. ఎందుకంటే ఒక పట్టణం నాశనాన్ని గురించి రాస్తా ఉన్నాడు, మరో పట్టణం నువ్వు నాశనం అవటానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్తున్నాడు. నిజానికి నో అమ్మోను పట్టణాన్ని నాశనం చేసింది నీనెవే వారే. అది ఇటీవల కాలంలో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇంచుమించుగా 660 BCలో ఈ నహూము గ్రంథం రాశాడు అని మనం ఊహించవచ్చు. బీసీ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. ఎలా ఉంటుంది బీసీ అంటే వెనక్కి వెళ్తుంది కదా. అంటే 668 కన్నా కూడా 606 అనేది ఇంకా ఏంటది లాటర్ అనమాట కదా, ఇంకా తర్వాత. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకున్నాం అంటే యోనా గ్రంథం 760 BC, నహూము గ్రంథం 660 BC అని చెప్పుకున్నాం. అంటే రెంటికి మధ్య ఎంత ఉంది తేడా? అది 760, ఇది 660. అంటే ఎంత తేడా ఉంది? 100 సంవత్సరాల తేడా ఉంది. అంటే యోనా గ్రంథం రాయబడిన 100 సంవత్సరాల తర్వాత నహూము గ్రంథం రాయబడింది. ప్రాముఖ్యంగా ఈ రెండు గ్రంథాలకున్న తేడా ఏంటో మనం గమనిద్దాం. యోనా గ్రంథంలో దేవుడు యోనాను పంపించాడు, ఇదిగో నీనివే పట్టణం నాశనం చేయబడబోతుంది 40 దినాల్లో అని ప్రకటించమన్నాడు. సరే, యోనా చివరికి ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా వారిని క్షమించాడు. చేస్తానన్న కీడు చేయకుండా మానాడు. యోనా అన్నాడు, నీవు ఈ పని చేస్తావని నాకు ముందుగానే తెలుసయ్యా అన్నాడు. అంటే యోనా దేవుని ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు? దేవుడు తానే తన గుణ లక్షణాలు నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో తానే ప్రకటిస్తున్నాడు. ఒకసారి చూడండి. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, మోషేని ఏమన్నా అంటే మళ్ళీ 2 రాళ్ళు తీసుకురామన్నాడు. తీసుకొచ్చిన రాళ్ళు పగలగొట్టబడ్డాయి, మళ్ళీ తీసురా, నేను మళ్ళీ దాని మీద రాస్తాను అన్నాడు. అందుకని మోషే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? సాక్షాత్ యెహోవానే మాట్లాడుతున్నాడు కదా. యెహోవానే ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ మాటలు యోనాలో బాగా ఇంప్రింట్ అయిపోయినాయి.
అందుకే యోనా కూడా ఏమన్నాడో చూద్దాం. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అంటున్నాడు. అక్కడ దేవుడు ఏ గుణ లక్షణాలు అయితే చెప్పాడో అవే గుణ లక్షణాలు ఇక్కడ యోనా కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆ మాటలు బాగా యోనా హృదయంలో నాటుకున్నాడు. కానీ యోనా కేవలం 6వ వచనం వరకే చూశాడు నిర్గమకాండం 34లో. కానీ తర్వాత కూడా ఒక వచనం ఉంది, అది మాత్రం యోనా మర్చిపోయాడు కదా. చూద్దామా 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన పశ్చాత్తాపడిన వారి పాపాలు క్షమిస్తాడు, కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు. పాపం చేసిన వాడిని ఆయన ఉపేక్షించేవాడు కాదు. ఈ మాటలు యోనా మనసులో లేవు, కానీ ఎవరి మనసులో ఉన్నాయి? నహూము మనసులో మాత్రం ఉన్నాయి. నహూము నీనివే పట్టణం క్షమాపణ పొందుతుంది అని, ఇంకా నీనివేకి అన్నడు క్షమాపణ ఉంటుంది అని ఈ గ్రంథాన్ని రాయలేదు. దేవుడు నీనివేని ఎలాగో శిక్షించబోతున్నాడో ఆ సంగతులు నహూము గ్రంథంలో రాశాడు. ఒకసారి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుడు వారిని క్షమించాడు, కానీ వాళ్ళు మళ్ళా పాపం చేశారు. మొదటిసారి వారి కీడు చాలా గొప్పది. అక్కడ అంటాడు కదా, నీనివేను గూర్చిన దేవోక్తి అని. నీనివే ఎంత పాపం చేసిందో ఆయన అక్కడ యోనా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నహూము గ్రంథంలో అంతకన్నా ఘోరమైన పాపం చేశారు. ఒకప్పుడు క్షమించబడిన వారు, కానీ ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ పాపం చేశారు. ఇప్పుడు దేవుడు వారిని శిక్షించబోతున్నాడు అని నహూము ప్రకటన చేస్తా ఉన్నాడు. అందుకే నహూము గ్రంథం అంతా కూడా దేవుని ఉగ్రతను గురించే చాలా సంగతులు చెప్పబడ్డాయి. నీనివేన దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో ఆ 3 అధ్యాయాల్లో చాలా వివరంగా చెప్పాడు. కానీ అదే సమయంలో నహూము తన గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత గురించి, దేవుడు పంపించే శిక్ష గురించి మాట్లాడు. అంత మాత్రాన ఆ మొదటి భాగాన్ని మర్చిపోలేదు ఆయన. యోనా మొదటి భాగమే గుర్తుపెట్టుకున్నాడు, రెండో భాగం గుర్తుపెట్టుకోలేదు. నహూము మాత్రం మొదటి భాగం కూడా గుర్తుపెట్టుకున్నాడు. చదువుదాం ఒకసారి 3వ వచనం, నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. చాలు, యెహోవా దీర్ఘశాంతుడు. 7వ వచనం కూడా చూద్దాం. 7వ వచనం, యెహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, యెహోవా దీర్ఘశాంతము కలిగిన వాడు, యెహోవా శ్రమదినమందు ఆశ్రయదుర్గం, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవుని యొక్క గుణ లక్షణాలు వీటిని కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు నహూము.
మరి ఇక్కడ ఈ సందర్భంలో ఆ మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ నీనివే యొక్క పట్టణం యొక్క దుర్గతి గురించి ప్రకటిస్తూ, ఇంకా దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు ఉత్తముడు, దేవుడు కృప కలిగిన వాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు, దోషులను శిక్షిస్తాడు నిజమే, కానీ ఎప్పుడు శిక్షించాడు? ఎంతకాలం వెయిట్ చేశాడు? ఎంతకాలం వెయిట్ చేశాడు? యోనా ప్రకటించినప్పుడు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన ఒక 20-30 సంవత్సరాల్లోనే వారు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఈ నహూము ప్రవచించాడు. అంటే తర్వాత 70 సంవత్సరాలు అనుకోండి కదా. ఆ తర్వాత అసలు నాశనం అయింది ఎప్పుడు? 606లో. అంటే ఇంచుమించుగా 140 సంవత్సరాలు దేవుడు వేచి ఉన్నాడు కదా. వీళ్ళు పాపం చేయగానే వెంటనే శిక్షించలేదు ఆయన. ఆయన త్వరగా కోపపడేవాడు కాదు. వారు పాపం చేయగానే వెంటనే శిక్షించలేదు, వారికి టైం ఇచ్చాడు. ఇంచుమించుగా 100 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం వారికి ఇచ్చాడు. అందుకే నహూము అంటున్నాడు, యెహోవా దీర్ఘ శాంతుడు అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్న వచనంలో నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూసాం కదా. ఎవరైనా అదే మాటలు మనకి నిర్గమకాండ 20వ అధ్యాయంలో కూడా కనిపిస్తాయి. ఎవరన్నా ఆయన ఎడల ఆయన మాట వింటే అది ఎంతకాలం గుర్తుపెట్టుకుంటా అన్నాడు? 1000 తరాలు గుర్తుపెట్టుకుంటా అన్నాడు. ఎవరన్నా ఆయనకు అవిధేయులైతే ఎంతకాలం గుర్తుపెట్టుకుంటా అన్నాడు? 3-4 తరాలు గుర్తుపెట్టుకుంటాను అన్నాడు. నిజానికి ఒక 40 సంవత్సరాలు ఒక తరం అనుకుంటే, వారు పాపం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు ఆయన? దాదాపుగా 120 కన్నా ఎక్కువే టైము ఇచ్చాడు. అంటే దాదాపు 3 తరాల వరకు వేచి ఉన్నాడు. వాళ్ళ పాపం మర్చిపోలేదు ఆయన. వారి పాపం గుర్తుపెట్టుకున్నాడు కానీ వెయిటెడ్ ఫర్ 3 generations. 3 తరాల తర్వాత ఇప్పుడు నీనివేని ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా దీర్ఘశాంతుడు అని మనం దీంట్లో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి యోనా గ్రంథంలో, నహూము గ్రంథంలో ఉన్న వేర్వేరు ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా యోనాలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని, తర్వాత నహూములో కూడా కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాలం. యోనా గ్రంథంలో ఉన్న స్టోరీ మనందరూ తెలుసు కదా. సండే స్కూల్ పిల్లలకు కూడా బాగానే తెలిసి ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? యోనాని నీనివేకి వెళ్ళి ప్రకటించమన్నాడు. ఈయన ఏం చేశాడు? ఆ తర్షీషు వెళ్ళాడు. పూర్తిగా డిఫరెంట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాడు. నిజానికి అసలు తర్షీషు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నాశనం అనే అర్థం కదా. తర్షీషు అనే పేరుకే అర్థం ఏంటి? నాశనం. అంటే ఎటువైపు వెళ్ళాడు అన్నమాట? ఈయన నాశనం వైపు వెళ్ళాడు. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఓ పెద్ద తుఫాన్ తీసుకొని వచ్చాడు. నావా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల ఇది జరిగింది అని వాళ్ళు చీట్లు వేశారు నావవారు. ఆ చీటీ ఎవరి పేరున వచ్చింది? యోనా పేరున వచ్చింది. అప్పుడు యోనా ఒప్పుకున్నాడు, అయ్యా తప్పు నేను చేశాను, ఇది నా వల్లే వచ్చింది అని. మరి నిన్ను ఏం చేయమంటావా అంటే ఏం చేయమన్నాడు? ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. ఎత్తి సముద్రంలో పడేశారు. తర్వాత దేవుడు ఆశ్చర్యంగా ఓ గొప్ప మత్స్యాన్ని అక్కడ సిద్ధంగా ఉంచాడు. ఆ మత్స్యం యోనాను మింగింది. ఓ 3 దినాల తర్వాత, 3 రాత్రింబగళ్ళు యోనా మత్స్యం కడుపులో ఉన్న తర్వాత అది నేల మీద కక్కి వేసింది. ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఎక్కడ ప్రకటించమన్నాడో అక్కడికే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రకటించాడు. ప్రకటించగానే రాజు మొదలుకొని అందరూ కూడా పశ్చాత్తాపడి గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని వారు దేవుని వేడుకున్నారు. అప్పుడు దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక మానాడు కదా. కానీ ఎవరికి కోపం వచ్చింది? యోనాకు కోపం వచ్చింది. దేవాన్ని ఈ పని చేస్తావని నాకు ముందుగానే తెలుసు, అందుకే నేను తర్షీషు వెళ్ళాను అన్నాడు.
దేవుడు అన్నాడు, ఆ తర్వాత యోనాకు పాఠం నేర్పటం కొరకు యోనాకు పైన ఓ సొర చెట్టును మొలిపించాడు. తర్వాత ఓ పురుగును కూడా ఆయన పంపించాడు. తర్వాత ఒక తూర్పు గాలి కూడా పంపించాడు. యోనాకు బాగా సెక తగిలింది, చాలా కోపం వచ్చింది. ఇప్పుడు సొర చెట్టు విషయమై చాలా కోపం వచ్చింది. సొర చెట్టు గురించే నీవెంత బాధపడతా ఉంటే 1,20,000 మంది నా ప్రజల విషయమై నేను బాధపడకుండా ఎలా ఉంటాను అన్నాడు కదా. ఎంత కరెక్ట్గా నంబర్ చెప్పాయండి. జనాభా లెక్కలు ఏమన్నా నేను చేశాడా దేవుడు ఏమన్నా అక్కడ? కానీ కరెక్ట్గా పాపులేషన్ అంతా దేవునికి బాగా తెలుసు కదా. ఆయన మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టగలడు. ఆయనకి ప్రత్యేకంగా సెన్సస్ కార్యక్రమం ఏం అవసరం లేదు. ఆయన ఏ పట్టణం పాపులేషన్ అయినా తేలిగ్గా చెప్పగలడు. ఇది యోనా గ్రంథంలో జరిగిన సంగతి. యోనా తాను వెళ్ళిపోతూ ఏమన్నాడో చూద్దాం, చూడండి. ఎక్కడన్నాడది? 10వ వచనం, మొదటి అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేశాను. యోనా ఒప్పుకుంటున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాట? యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నాను అన్నాడు. నేనేదో మా ఊరు నుంచి పారిపోతున్నాను అనలేదు. యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నాను అన్నాడు. యెహోవా సన్నిధి నుంచి ఎవరన్నా పారిపోగలరా? 139వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నేను పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడున్నావు, నీ సన్నిధి నుండి ఎవరు పారిపోగలరు అంటున్నాడు దావీదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి కాదు, దేవుని యొక్క సహవాసం నుంచి పారిపోతున్నాడు. అంటే దేవుని సన్నిధిని తాను అడ్డుకోలేడు, కానీ దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. కనీసం వాళ్ళ ఊర్లోనే ఉన్నాడా? అది కూడా లేదు కదా. దేవుని ప్రజల నుండి పారిపోయాడు. అలాగే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు పంపించిన పొలం నుండి కూడా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? దేవుడు చెప్పింది ఏంటి? కష్టమైన పని యోనాకు చెప్పలేదు కదా, వెళ్ళి ప్రకటించమన్నాడు అంతే. కష్టమైన పని యోనాకు ఏం చెప్పలేదు. కానీ మరి ఎందుకు దేవుని మాటకు తిరుగుబాటు చేయాలి అని యోనాకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? యోనా దేవుని గురించి తెలియని వాడేమీ కాదు. 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం, యోనా గ్రంథం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చాను. ఈ మాట 7 సార్లు కనిపిస్తుంది ఈ గ్రంథమంతటిలో. అంటే యెహోవా వాక్కు ప్రత్యక్షపరచడం చూచినవాడు. యెహోవాను గురించి బాగా తెలుసు. ఓ ప్రవక్తగా జరగబోయే సంగతులు కూడా ఈయనకి చాలా తెలుసు. కాబట్టి ఎందుకు ఈయన తెగించి దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఇలా చెప్పుకోవచ్చు కదండి. నీనివే రక్షించబడింది అంటే ఇశ్రాయేలుకి నాశనమే. నీనివే నాశనమైతేనే ఇశ్రాయేలుకు రక్షణ. ఎందుకంటే దేవుడు నీనివేని ఇశ్రాయేలును దండించడానికి ఉపయోగించబోతున్నాడు. ఎక్కడుందన్నమాట? యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. వారు నా కోపమునకు సాధనమైన దండం. అశూరు
హీఈస్ ది రాడ్ ఆఫ్ మై యాంగర్. అంటే నా కోపాన్ని ఎవరి ద్వారా చూపిస్తానంటున్నాడు? అష్షూరు ద్వారా చూపిస్తానంటున్నాడు. ఎవరి మీద కోపం ఆయనకి? ఎవరి మీద? ఇశ్రాయేలు మీదే. ఇశ్రాయేలుడు ఆయన ప్రజలు, కానీ చెప్పిన మాట వింటలేదు. కాబట్టి వారిని దండించడానికి ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు ఆయన? ఓ అష్షూరు వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఓ విశ్వాసిని దండించడానికి దేవుడు ఒక అన్యుణ్ణి కూడా ఎన్నిక చేసుకోవచ్చు. అష్షూరు వారు ఇశ్రాయేలు దండించడానికి ఏర్పాటు చేయబడ్డారు. కానీ మరి అష్షూరు వారు పశ్చాత్తాపడితే, అష్షూరు వారు దేవుని సన్నిధిలో మెప్పు పొందితే ఖచ్చితంగా ఈ సంభవం గ్యారంటీగా జరుగుతుంది అన్న సంగతి యోనాకి బాగా తెలుసు. యోనా నీనే వారు కనుక పశ్చాత్తాపడ్డారంటే దేవుడు కరెక్ట్గా వీళ్ళనే ఉపయోగిస్తాడు, మా మీద మమ్మల్ని దండించడానికి వీళ్ళనే ఉపయోగిస్తాడన్న సంగతి యోనాకు బాగా తెలుసు. కాబట్టి యోనా ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేలు రక్షణ పొందాలి అంటే నీనెవే నాశనం అవటమేనే బెటర్ అనుకున్నాడు. అంటే యోనా ఇలాగూ దేవునికి వ్యతిరేకంగా పనిచేయటానికి దేవుని గురించి అవగాహన లేనివాడు కాదు కదా. ఆయనకున్న ఆ పేట్రియాటిక్ స్పిరిట్ కదా, నా దేశం, నా ప్రజలు, నా జనాంగం అని వారి మీద ఉన్నటువంటి ఆ అభిమానం యోనాని దేవునికి వ్యతిరేకంగా చేసింది. కాబట్టి తెగించి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. తెగించి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అలా చేస్తే ఏమవుతుంది? గత ధ్యానంలో మనం చదివాం కదా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20 నుంచి 22వ వచనం వరకు చదివాం. ఏ ప్రవక్త అయినా అహంకారంగా ప్రవర్తిస్తే ఏమవ్వాలి? ఆయన మరణదండను పొందాలి కదా. ఏ ప్రవక్త అయినా అహంకారంగా ప్రవర్తిస్తే అతను చావుకు బాధ్యుడు అని మన ద్వితీయోపదేశకాండంలో గత వారమే మనం చదివాం. మరి తాను మరణానికి కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలిసి ఎందుకెంత రిస్క్ తీసుకున్నాడు? ఎంత ధైర్యంగా దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేశాడు యోనా. ఎట్లా వచ్చింది దీనికి ధైర్యం? ఇందాక చెప్పుకున్నాం కదా, యోనాకి నిర్గమకాండంలో ఆ మొదటి వచనమే బాగా గుర్తుంది. ఏంటి మొదటి వచనం? యెహోవా కృప, కనికరం, కటాక్షం, దీర్ఘశాంతం కలిగినవాడు. ఆయన కృప, కనికరం, కటాక్షం, దీర్ఘశాంతం కలిగినవాడు కాబట్టి ఎవరి మీద చూపిస్తాడు కృప? నా మీద కూడా చూపిస్తాడు. కాబట్టే యోనా తెగించి ధైర్యంగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళగలిగాడు. కానీ దేవుడు ఆశ్చర్యంగా పరిస్థితులు మార్చేశాడు. మనకు తెలుసు, యోనా పారిపోతూ ఉంటే పెద్ద గాలి రప్పించాడు కదా. తర్వాత గొప్ప తుఫాను. ఇవన్నీ దాంట్లో ఉన్న పదాలు చదువుతున్నాను నేను. 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నాయి. ఆ తర్వాత యోనాను పట్టుకోవడానికి ఒక గొప్ప మత్స్యాన్ని సిద్ధంగా చేశాడు. ఈ గొప్ప మత్స్యం మింగితే చివరికి ఎక్కడ చేరాడు తెలుసా? 4వ అధ్యాయం చూస్తే ఒక మహాపురం చేరాడు. ఏ పురం అది? నీనివే మహాపురం. అంటే ఇవన్నీ ఎందుకు నేను ప్రత్యేకంగా చదివాను? ఇవన్నీ గొప్ప కదా, గ్రేట్. ఒక చిన్నవాడైన యోనా కొరకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు రెడీ చేశాడు. ఓ గొప్ప పెద్ద గాలి రప్పించారట. ఇంగ్లీష్లో వీటన్నిటికీ గ్రేట్ అనే ఉంటుంది కదా. ఓ పెద్ద గాలి రప్పించాడు, అది గొప్ప తుఫాన్ అయింది, ఓ గొప్ప మత్స్యం మింగింది. ఆ తర్వాత ఒక మహాపురం, ఓ గ్రేట్ సిటీకి వెళ్ళాడు. అంటే దేవుడు తాను అనుకున్నది జరిగించటానికి ఎంత చిన్న పనైనా కానీ ఆయన గొప్పగా చేయటానికి ఆయన సమర్థుడు కదా. ఆయన సార్వభౌముడు. ఒక్క యోనా కోసం అంత చేయాలండి కదా. యోనాకు మళ్ళీ ఒకసారి గట్టిగా పిలిచిగానే చెప్తే దేవుడు వెళ్తాడు? ఇంకా వెళ్ళడు. కానీ
దేవుడు అలా చెప్పలేదు. దేవుడు ఆశ్చర్యంగా ఈ ప్రకృతి అంతటిలో ఆయన చాలా చాలా గొప్ప పనులు చేసి యోనాను కరెక్ట్గా ఆయన ఎక్కడ ఉండాలనుకున్నాడో అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత దినాలు ఏం చేశాడు? యోనాకు పాఠం నేర్పడానికి ఓ సొర చెట్టును అప్పటికప్పుడే మొలిపించాడు. ఆ తర్వాత ఒక పురుగును కూడా పంపించాడు. ఆ తర్వాత తూర్పు గాలి కూడా కొట్టించాడు. ఒక్క చిన్న పని చేయడానికి దేవుడు అనుకున్నది ఏంటంటే, నేనే వారికి స్వార్థ ప్రకటించాలా, నేనే వారు రక్షించబడాలా. ఈ రక్షించబడిన నేనే వాళ్ళు రేపెళ్ళి ఏం చేయాలా? ఇశ్రాయేలుని దండించాలా. దేవుడు అనుకున్న చిన్న పని కొరకు ఎంత పెద్ద పెద్ద కార్యాలు ఆయన సిద్ధం చేశాడు. ప్రకృతి అంతటిని ఆయన మార్చివేశాడు. అద్భుతమైన రీతిలో ఇదిగో వారి కొరకు దేవుడు ఒక రక్షణ కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనం కూడా రక్షించబడటానికి ఆయన చిన్న చిన్న పనులు చేయలేదు కదా. సాక్షాత్తు పరలోకం నుంచి భూలోకానికి ఓ లోకరక్షకుడిని పంపాడు. ఉదయకాల ఆరాధనలో చక్కగా మనం విన్నాం కదా. ఓ లోకరక్షకుడు. సామాన్యులు మనల్ని ఒక మాట చేత ఆయన రక్షించగలరు. కానీ దేవుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చిన వెంటనే శిలువ మీదకి వెళ్ళలేదు. ఓ చిన్న శిశువుగా పుట్టాడు. తర్వాత మౌనంగా ఇంట్లో ఎదిగాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ తర్వాత ఆయన కల్వరిలో అత్యంత హేయమైన మరణాన్ని అనుభవించాడు. నిజానికి దేవునికి ఉన్నటువంటి శక్తి, ఆయన అపరిమితమైన మహత్యాన్ని బట్టే అయితే చాలా సింపుల్గా చేసేయగలడు ఆయన. కానీ ఆయన విశేషమైన కార్యాన్ని ఎంత గొప్పగా చేశాడు. దీనులైన మనం, పాపులైన మనం క్షమించబడటానికి, నీనివే వారు రక్షించబడటం కొరకు దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడో దీంట్లో మనకు కనిపిస్తాం. మంచిది. వారు రక్షించబడ్డారు, వారు పశ్చాత్తాపడ్డారు. వారి గురించి ఏమన్నా అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఈ తరం వారితో నిలబడట ఏం చేస్తారు? వాళ్ళు నేరస్థాపన చేస్తారట. ఏమని నేరస్థాపన చేస్తారు? మాకు యోనా వచ్చి ఒక్కసారి ప్రకటించాడు అంతే. అది కూడా ఇష్టంగా ప్రకటించాడా? లేదు, కానీ కష్టంగా ప్రకటించాడు. ఒక్కసారి ప్రకటించాడు. ఒక్కసారి యోనా ప్రకటన చేస్తే మేము ఇంతమంది పట్టణం అంతా దేవునికి విధేయత చూపాం, రక్షించబడ్డాం. ఈ తరం వారితో చెప్తారట నేనే వారు, అరే మీకు దేవుడు ఎన్నిసార్లు ప్రకటన చేశాడయా? ఆయన ప్రకటన చేశాడు, అపోస్తుల ప్రకటన చేశారు, ఆ తర్వాత స్వార్థికులు ప్రకటన చేశారు. సర్వలోకంలో ఆయన బిడ్డల ప్రకటన చేస్తానే ఉన్నారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపడినోళ్ళు కాదు. మేమైతే ఒక అయిష్టంగా వచ్చిన ఒక ప్రవక్త, ఓ అవిధేయుడైన ఒక ప్రవక్త వచ్చి ఒక్కసారి మాకు ప్రకటిస్తేనే ఇవి దేవుని మాటలను నమ్మి మేము రక్షించబడ్డాం అని ఈ తరం వారి మీద ఏం చేస్తారట? నేరస్థాపన చేస్తారట. ఇప్పుడున్న ఈ తరం వారి మీద వారు ఏం చేస్తున్నారు? నేరస్థాపన చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా దేవుని మాటలు వింటూ దేవుని మాటకి విధేయత చూపకపోతే నీ వైపు ఎవరు చూస్తున్నారన్నమాట? నీనివే వాళ్ళు నీ వైపు వేలు పెట్టి చూపిస్తున్నారన్నమాట. నీనివే వారు ఇదిగో ఈ తరం వారితో నేరస్థాపన చేస్తూ ఉన్నారు అంటున్నారు. మంచిది. యోనాకు దేవుడు పాఠం చెప్పడానికి చాలా పరిస్థితులు కల్పించాడు కదా.
అంటే యోనా ఆలోచనలో చాలా కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తాయి. దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్త అయ్యుండి, యెహోవా వాక్కు ప్రత్యక్షంగా ఎరిగిన వాడయుండి చేస్తా ఉన్నాడు. యోనాలో ఎన్ని కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయో ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఒకటి రెండు మనం చూద్దాం. చూడండి, యోనా ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఇది నా వల్లే వచ్చింది. ఏం చేయమన్నాడు ఆయనే? నన్ను ఎత్తి పడేయండి అన్నాడు. ఎత్తి పడేయండి అంటే వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి వారు ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేగానే సముద్రం పొంగకుండా ఆగెను కదా. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకి బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి కదా. ఏమన్నారు వాళ్ళు? యోనా అన్నాడు, నన్ను ఎత్తి పడేయండి అన్నాడు. చెప్పాడు కదా అని వెంటనే ఎత్తి పడేశారా? పడేయలేదు. ఆలోచించారు, ప్రార్థన చేశారు. అరే, ఇతను కనుక ఎత్తి పడేస్తే నిర్దోషిని చంపాము అనేటువంటి నేరం మా మీదకి వస్తుందేమో. అరే, చూస్తూ చూస్తూ ఇతను ఎలా చంపేస్తాం? నిజానికి నిర్దోష యోనా? ఆయనే ఒప్పుకున్నాడుగా, నేను దోషం చేశానని ఆయనే ఒప్పుకున్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అరే నిర్దోషి, అరే నిరపరాధ రక్తం చిందించటమా, అరే ఎలా చేయగలం ఇది అని ఎవరి కోసం వాళ్ళు బాధపడుతున్నారు? ఒక్కరి కొరకు వారు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వారేమో ఒక్కడిని సముద్రంలో పడేయటానికి బాధపడతా ఉంటే యోనా మాత్రం 120,000 మంది నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఎంత కాంట్రాస్టింగ్గా ఉన్నాయండి. వారు అన్యులు, వాడవారు, వాళ్ళేమో ఒక్కడెత్తి, అది కూడా వీళ్ళేమో ఎత్తట్లా, ఆయనే చెప్పాడు నన్ను ఎత్తి పడేయండి అని. ఒక్కడెత్తి సముద్రంలో పడేయటానికి వాళ్ళు అంతగా బాధపడుతూ ఉంటే యోనా మాత్రం 120,000. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకవేళ 120,000 కేవలం చిన్నపిల్లల నంబర్ కనుకైతే మొత్తం ఎంత ఉండొచ్చు? దాదాపుగా 1 మిలియన్ పాపులేషన్ ఉండొచ్చు కదా. 1 మిలియన్ పీపుల్ని అలాగ నీళ్లలో పడేయటానికి, లేకపోతే అగ్నిలో పడేయటానికి యోనా ఇష్టపడుతున్నాయండి. అది ఎంత కాంట్రాస్టింగ్గా ఉంది యోనా యొక్క ఆలోచన. మరి మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల మంది ఉన్నారు. వారి యొక్క రక్షణ నిమిత్తమై మనం భారం కలిగి ఉన్నామా? వారి విషయమే ఆలోచించే వారంగా ఉన్నామా? లేకపోతే అనేకులు నాశనాన్ని జోగుతూ ఉంటే మనం అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, ఇండిఫరెంట్గా ఉన్నామా? యోనాలాగా మనం కోరుకోవట్లేదు లేండి, కాకపోతే అలక్ష్యమైన కోరుకోవటమైన ఫలితం మాత్రం సేమే కదా. యోనా ఎలాగూ ఆలోచిస్తున్నాడో దీంట్లో మనకు కనిపిస్తుంది. యోనా మత్స్యం కడుపులోకి వెళ్ళాడు. మత్స్యం కడుపులోకి వెళ్ళిన తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థన చేశాను. 2వ అధ్యాయం మొదటి 9 వచనాలు కూడా, లేక మొదటి 9 వచనాలు ఏంటది? యోనా ప్రార్థన కదండి. అబ్బో, చాలా గొప్పగా ఉంటుంది యోనా ప్రార్థన. అది కనుక మీరు చదివితే చాలా గొప్పగా ఉంటుంది. మనం చదివే సమయం మనకి లేదు. కీర్తనల గ్రంథంలో చాలా వచనాలు దాంట్లో కనిపిస్తాయి. 42వ కీర్తనలో వచనాలు కనిపిస్తాయి, అలాగే 69వ కీర్తనలో వచనాలు కనిపిస్తాయి. చాలా కీర్తనల గ్రంథంలో కొటేషన్స్ అని, దావీదు పలికిన మాటలని యోనా పలుకుతా ఉన్నాడు. దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి పలికిన మాటలు, మెస్సియా కీర్తనలో ఆయన పలికిన మాటలు ఇప్పుడు యోనా పలుకుతున్నాడు.
అందుకే క్రొత్త నిబంధనలో మన ప్రభు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో ఆ మత్స్యం కడుపులో యోనా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇదిగో మన ప్రభు ఆ సమాధిలో నుండి చేసిన ప్రార్థన మనకు గుర్తొస్తూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు అంటున్నాడు. ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు. తన మత్స్యం కడుపులో ఉండగా తాను విడిపించబట్టం కొరకు యోనా ప్రార్థన చేశాడు. అయితే 4వ అధ్యాయం 2వ వచనానికి వద్దాం రండి. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు వేయండి, పశ్చాత్తాపము పడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపో. ఇది 2వ ప్రార్థన కదా. యెహోవాకు ప్రార్థన చేస్తాడు. మొదటి ప్రార్థన ఎవరి కోసం చేశాడు? తన కోసం చేశాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నాడు? నేనే వారి కోసం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నేనే వాళ్ళు కూడా ఈయనకిలాగా ఆ మత్స్యం కడుపులో నుంచి బయటికి రావాలనా? కాదు. నేనే వారు నాశనం నుంచి తప్పించబడితే నేను ఎక్కడ ఓర్చుకోగలనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకు చేసే ప్రార్థన ఒక రకంగా ఉంది, ఇతరుల కొరకు చేసే ప్రార్థన భిన్నంగా ఉంది. తన కొరకేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనలాగా చేస్తూ ఉన్నాడు, లేక దావీదు ప్రార్థనలాగా చేస్తూ ఉన్నాడు. కానీ నేనే వారి కొరకు చేసే ప్రార్థన మాత్రం ఇదిగో చాలా అభ్యంతరకరంగా ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాం. ఇంకా అంటున్నాడు 3వ వచనంలో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఆ మాట 2 సార్లు అన్నాడు కదా. ఆ క్రింద వచనాల్లో కూడా మరొకసారి ఉన్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. అంటే దేవుని పైన చాలా కోపం వచ్చింది యోనాకు కదా. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా? దేవుని మీద కోపం వచ్చేసిందండి. దేవుని మీద ఎంత తేలిగ్గా వచ్చేస్తండి కోపం కదా. చాలామందికి వచ్చేస్తుంది దేవుని మీద కోపం. దావీదుకు కూడా ఒకసారి కోపం వచ్చింది కదా. ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 2వ సమూయేలు 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా అను పేరు పెట్టాను. ఇక్కడ సందర్భం మనందరం బాగా తెలుసు కదా. ఉజ్జా ఏం చేశాడు? చేత్తో మనసాన్ని పట్టుకున్నాడు. దేవుడు ఉజ్జాని మొత్తాడు. ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా చనిపోతే ఎవరికి కోపం వచ్చింది? దావీదు వ్యాకులపడి అని తెలుగులో రాయబడింది. కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే డేవిడ్ ఈజ్ యాంగ్రీ అని రాయబడింది. అంటే ఎవరి మీద కోపం వచ్చింది? దావీదుకి దేవుని మీద కోపం వచ్చింది. అరే, నేను ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేపట్టి నేను ఈ నిబంధన మందసాన్ని తీసుకొని వస్తామంటే, అరే ఏంటిది, అరే ఎంతో జలస్గా పనిచేస్తున్న ఉజ్జాని అలా ఎలా చంపేస్తావు దేవా అని దావీదుకి యెహోవా మీద కోపం వచ్చిందట కదా. ఇక్కడ యోనాకు కూడా కోపం వచ్చింది. దేవుని పనులు చాలాసార్లు మనకు అయిష్టంగా ఉంటే, మనం అనుకున్నట్టు జరగకపోతే, మన మనసుకు నచ్చకపోతే ఇలాగొస్తాయి కదా. దేవుడు మనకు నచ్చిన పనులు చేయడానికి ఆయన లేడు. మనం కోరుకున్న పనులు మాత్రమే చేయడానికి ఆయన లేడు. దేవుడు ఆయన చిత్త ప్రకారం ఆయన కార్యాలు జరిగిస్తాడు. యోనా చేసినటువంటి ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో దీంట్లో మనం చూస్తా ఉన్నాం. 5వ వచనం చూడండి. 5వ వచనం. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తొట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా, పట్టణాన్ని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి చూస్తా ఉన్నాడు. దేనికట? ఏమి సంభవిస్తుంది అని. అంటే ఏమి సంభవించాలని కోరుకుంటున్నాడు ఈయన? నాశనం అవ్వాలి.
ఏదన్నా పట్టణంలో నుంచారు ఎక్కడి నుంచైనా పొగ వచ్చుద్దేమో చూద్దామని పాప వేచి ఉన్నాడు. కానీ అబ్రహాము దేవునితో పోరాడాడు సొదొమ కొరకు కదా. దేవునితో చాలా బార్గెయిన్ చేశాడు. బార్గెయిన్ చేసిన తర్వాత సొదొమకు వెళ్ళారు. సొదొమలో ఏం జరుగుతుందా, ఒకవేళ దేవుడు నా మాట విని నా బంధువైన లోతును మాత్రమే కాకుండా ఓ పట్టణాన్ని ఏమైనా స్పేర్ చేశాడా అని అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎటువైపు? సొదొమ పట్టణం వైపు. సొదొమ నుంచి మేలేమన్నా జరుగుతుందా అని అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఏమొచ్చింది అక్కడ? పొగ వచ్చింది కదా. అబ్రహాం ఏమో సొదొమకు మేలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పొగ వచ్చింది. కానీ యోనానేమో నీనెవే నుంచి పొగ రావాలని కోరుకున్నాడు. కానీ పొగ రాలేదు. ఎంత భిన్నమైన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించట న్యాయమా అంటున్నాడు. అంటే ఈయనకి 120,000 మంది కన్నా ఎవరు ఎక్కువగా అన్నారు? స్వర చెట్టు చాలా ఎక్కువగా ఉంది. యోనాలో విభిన్నమైన పరిస్థితులు మనం గమనించాం. మనకి ఎక్కువ సమయం లేదు, త్వరగా ముందుకు వెళ్దాం. మంచిది. నహూము గ్రంథానికి వస్తే ఇక్కడ నహూము నీనివే యొక్క నాశనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో దేవుని గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయంలో అలాగే నీనెవ వారు చేసిన పాపాన్ని గురించి మాట్లాడాడు. నీనెవకి ఎలాంటి దుర్గతి కలుగుతుందో అక్కడ ప్రకటించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో ఇది నీనెవే ఈజ్ మై రాడ్ ఆఫ్ మై యాంగర్ కదా. ఇదిగో నా కోపాన్ని ఇదిగో వీరి ద్వారా చూపిస్తాను అన్నాడు. అన్నట్టుగానే దేవుడు అష్షూరు వారిని పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది జరిగిన 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల మీద వారు యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఇశ్రాయేల్ని జయించారు. 10 గోత్రాలు వారిని ఏం చేశారు? చెదరగొట్టారు. ఆ తర్వాత 20 సంవత్సరాలకి 20 లేక 21 సంవత్సరాలకి యూదా వారి మీద దండెత్తి యూదా వారిని చెదరగొట్టలేదు. బబులోను తర్వాత జరిగింది అనుకోండి. యూదా వారిని చెదరగొట్టలేదు, కానీ యూదా వారి మీద కూడా చాలా బలమైన యుద్ధం చేశారు. యుద్ధం చేసి సాక్షాత్తు యూదా రాజుని తీసుకెళ్ళిపోయారు కదా. చూద్దాం ఒకసారి 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంతాలు 33:4. అంతేనా? ఒక్క నిమిషం. మనష్షేని తీసుకుని వెళ్ళింది అధ్యాయంలో ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. 11వ వచనం చదువుదాం. 10 నుంచి చదువుదాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అష్షూరు వారు వచ్చి ఏం చేశారట? మనష్షేని సాక్షాత్తు రాజును పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారు? బబులోనుకి తీసుకొని వెళ్ళారు. అప్పుడు బబులోను కూడా ఎవరి అధీనంలో ఉంది? అష్షూరు వారి అధీనంలోనే ఉంది కదా. అష్షూరు బబులోను కన్నా బలమైన రాజ్యం అది. ఆ తర్వాత రోజుల్లో బబులోను వచ్చింది, కానీ అంతకుముందు బబులోను కూడా అష్షూరు యొక్క ప్రాంతమే. ఇప్పుడు ఈయన్ని బబులోనికి తీసుకొని వెళ్ళారు. ఈ దేవుని చేతిలో ఓ దండంగా ఉపయోగపడింది నీనెవే పట్టణం లేక అష్షూరు రాజ్యం. దానికి కారణం ఏంటంటే, వారు దేవుని మాట విని పశ్చాత్తాపడి వారు రక్షించబడ్డారు. ఎంత గొప్ప విషయం. కానీ వారు దండించారు, బాగానే ఉంది. దేవుని చేతిలో దండంగా ఉండి వాళ్ళు ఇశ్రాయేలీల్ని అలాగే యోధా వారిని, ఇశ్రాయేల్నే సమూలంగా శిక్షించారు, యోధా వారిని కొంతవరకు శిక్షించారు. అంటే దేవుడు వాళ్ళని కొంతవరకే ఒక లిమిట్ ఇచ్చాడు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళని చెదరగొట్టమనలేదు. వాళ్ళని చెదరగొట్టడం తర్వాత ఇంకో వాళ్ళని పంపించాడు అనుకోండి, నెబుకద్నెజర్ని.
యోధా వారి మీద కొంతవరకు ప్రభావం చూపమని పంపించాడు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవలం దేవుడు చెప్పిన పని మాత్రమే చేయకుండా ఇంకాస్త ఎక్కువ చేశారు కదా. చదువుదాం మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఇందాక 5వ వచనం చూద్దాం. 5 నుంచి చదువుదామా. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించను. 7వ వచనం. అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములు నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. దేవుడి చేతిలో ఒక ఆయుధంగా ఉపయోగపడాలా. వెళ్ళారు, బాగానే చేశారు. కానీ చెప్పిన దానికన్నా కాస్త ఎక్కువ చేశాడు కదా. ఎక్సెసెస్ అంటారు వీటినే. ఏదైనా ఒక రైట్ ఎక్కడైనా జరిగిందనుకోండి, అక్కడికి వెళ్ళి పోలీసు వారు వెళ్ళి కొన్ని ఎక్సెసెస్ చేశారు అంటారు కదా. అలాగే ఆర్మీ వాళ్ళు వెళ్ళి కొన్ని చోట్ల ఏం చేస్తూ ఉంటారు, ఎక్సెసెస్ చేస్తూ ఉంటారు. రాజీవ్ గాంధీ పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించాడు శ్రీలంక. కానీ వీళ్ళు అక్కడ పీస్తో పాటుగా ఏం చేశారు, అక్కడున్న తమిళుల మీద చాలా అకృత్యాలు చేశారని తర్వాత వారి యొక్క రిపోర్ట్స్లో తెలుస్తా ఉంది. అందుకని వాళ్ళు ఎవరి మీద కోపం పెట్టుకున్నారు, రాజీవ్ గాంధీ మీద కోపం పెట్టుకున్నారు. ఈయన పంపించాడు వీళ్ళని, వీళ్ళు మాకు పీస్ బదులు ఇంకాస్త అతి చేశారు, వీళ్ళు చాలా ఎక్సెసెస్ చేశారు అని మన ప్రీతమ ప్రధాని రాజీవ్ గాంధీ బలైపోవాల్సి వచ్చింది కదా. కొన్నిసార్లు ఇలాగ ఎక్సెసెస్ కూడా చేస్తారు. అషూర్ వారు కూడా ఇలాంటిదే చేశారు. ఇప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు కదా, నాకు 10వ అధ్యాయం 5వ వచనం మొదటి పార్ట్లో అషూరీయులకు శ్రమ కదా. అషూరీయులను ఉపయోగించి ఇశ్రాయేల్ని శిక్షించాడు, అట్లనే అషూరీయులను ఆయన స్పేర్ చేయలేదు. దానికి తోడుగా అషూరీయులు ఏం చేశారు, నహూములో మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు పాపం చేశారు. యోనా గ్రంథంలో కీడు అని చెప్పబడింది కానీ ఏం పాపం అని చెప్పబడలేదు. కానీ నహూము గ్రంథంలో మాత్రం వాళ్ళ పాపం చాలా వివరంగా చెప్పబడింది. 3వ వచనంలో అంటాడు, నరహత్య చేసిన పట్టణమా అంటాడు కదా. 3వ అధ్యాయం 4వ వచనంలో వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి ఇంకా చాలా సంగతులు చెప్పారు. అంటే దేవుని చెప్పిన దానికి కాస్త ఎక్కువ చేశారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, పాపం చేశారు. కాబట్టి దేవుడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు. అందుకని అషూరీయుల మీద ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. దేవుడు ఆశ్చర్యంగా అషూరీయుల్ని ఎవరికి అప్పగించాడంటే బబులోను వారికి అప్పగించాడు. క్రీస్తు పూర్వం 612లో బబులోను వారు అషూరీయుల పైన జయాన్ని పొందారు. ఆ తర్వాత దినాల్లో నీనివే పట్టణం నాశనం అయిపోయింది. ఎలా నాశనమైందో తెలుసా? నహూము గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది, అది దిగంబరమై కొనుపోబడుచున్నది. నదుల దగ్గరున్న గుమ్మాలు తెరవబడ్డాడు. ఏ నది దగ్గర ఉంది? నీనివే పట్టణం. మనం చెప్పుకున్నాం కదా, బాబెలేమో యూఫ్రటీస్ దగ్గర ఉంది, నీనివేనేమో టైగ్రిస్ దగ్గర ఉంది అని చెప్పుకున్నాం కదా. భయంకరమైన వర్షాలు వచ్చినాయట, భయంకరమైన వరదలు వచ్చినాయి. టైగ్రిస్ రివర్ పొంగి పొరలింది, నదుల దగ్గర ఉన్న గుమ్మాలన్నీ తెరువబడ్డాయి, పట్టణం అంతా మునిగిపోయింది. దానికి తోడు అదే సమయంలో బబులోను వారు వారి మీద దాడి చేశారు. అలాగూ నీనివే నాశనమైపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 18వ వచనం.
కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినకు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించదను. అంటే ఎవరిని దండించాడు? ముందుగా అష్షూరు రాజును దండించాడు. ఆయన నీనివేని నాశనం చేశాడు. ఎంతగా నాశనం చేశాడంటే ఇంకా నీనివే మళ్ళా తిరిగి కట్టబడకుండా నాశనం చేశాడు. చాలా పట్టణాలు అవి పడిపోయినాయి, కానీ మళ్ళీ తర్వాత తిరిగి కట్టబడ్డాయి. కానీ నీనివే మాత్రం మళ్ళీ కట్టబడలేదు. 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నీనివే పాడైపోయినే, దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదము అందరూ. నీనివే పాడైపోయిందట, దాని గురించి అసలు అంగలార్చేవాళ్ళు ఓదార్చేవాళ్ళు లేరట. అంటే దాని అర్థం ఏంటంటే నీనివే మళ్ళీ తిరిగి కట్టబడలేదు. అంటే నీనివే ఎక్కడుందో ఎవరికి తెలియదు. క్రీస్తు శకం 1845వ సంవత్సరంలో ఇరాక్లో మోసుల్ అనే పట్టణంలో పురావస్తు శాస్త్రజ్ఞులను త్రవ్వకాలు చేస్తే అడుగున నీనివే పట్టణానికి సంబంధించిన బూడిద దొరికింది. అంటే ఏమైపోయింది అనమాట? నీనివే పట్టణం కాలిపోయింది కదా. ఫస్ట్ ఏమో నీళ్ళల్లో మునిగింది, బబులోని వాళ్ళు వచ్చి దాన్ని క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అగ్నితో కాల్చేశాడు. వీళ్ళకి కేవలం బూడిద మాత్రమే దొరికింది. కాబట్టి ఇప్పుడు నీనివే పట్టణం యొక్క ఆనవాళ్ళు ఎక్కడా లేవు. దీన్ని బట్టి దేవుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటాం. అదే సమయంలో పశ్చాత్తాపడితే ఆయన కీడు నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అని కూడా ఈ మాటలు మనకు చెప్తా ఉన్నాయి. వారు యోనా ప్రకటన చేసినప్పుడు వారు దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని, వారు బూడిద పోసుకొని గోనె పట్టు కట్టుకొని రాజుతో సహా ఎంతగా తగ్గించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డారో ఈ దినాల్లో మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు. ఆయన మాటలు విని అలాగూ మనం దేవునికి అప్పగించుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీనివే నాయన ప్రభా, నాయన పట్టణాన్ని గురించి మీరు మా ముందుకు తీసుకుని వచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇప్పుడున్న మాకు ఈ తరం వారికి అవసరమైన మాటలు ప్రభా నాయన మీరు దాంట్లో మీరు రాసి ఉంచారు. మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన నీనివే వారు ఈ తరం పైన నేరస్థాపన చేస్తారని రాయబడి ఉండగా ప్రభా నాయన మేము నాయన మమ్మల్ని మేము సరిచేసుకొని మీ సన్నిలో మీకు నాయన ఇష్టలంగా మేము జీవించగలిగినట్లు మీరు సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.